హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి మరియు కర్కాటక లగ్నం వారి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఎందుకు కర్కాటక రాశి వాళ్ళ గురించి అంటే వీళ్ళు పడుతున్న కష్టాలు మామూలు కాదండోయ్. యాక్చువల్గా వీళ్ళకి అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వీళ్ళు చాలా అంటే చాలా నరకం చూస్తున్నారు. 2023 ఇప్పుడు కూడా వాళ్ళు చాలా నరకం చూస్తున్నారు. ఇంకెన్ని రోజులకి మరి మాకు ఉపశమనం ఉండదంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వెలుతురు చీకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలాగో అలాగే ఒకసారి సంతోషం ఒకసారి దుఃఖం. అలాగే మీరు పడుతున్న కష్టాలకి ఖచ్చితంగా శని భగవానుడు మీకు మంచి చేస్తారండి. కొంచెం కష్టంగా ఉన్నా సరే కానీ శని గారు ఇచ్చే ఫలితాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయండి, పర్మనెంట్గా ఉంటాయి. ఫ్యాంటసీ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవు. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్గానే చెప్తున్నాను. 8వ స్థానం అంటేనే పాపస్థానం. ఖచ్చితంగా కష్టాలనేవి సమస్యలు అనేవి కొంచెం స్ట్రెస్ కొంచెం డిప్రెషన్ ఇవన్నీ ఖచ్చితంగా 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీ రాశి నుంచి వచ్చేసి కుంభరాశిలో 8వ స్థానంలో శని గారు ఉండడం వల్ల మీకు ఈ సమస్యలు జనవరి 17 నుంచి మొదలయ్యాయి. ఇప్పటికీ కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ అవుతున్న ప్రాసెస్లో అసలు మరి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా లేదా, మాకు ఎప్పుడు ఇదే లైఫ్ ఉంటుందా అనేది మీకు క్వశ్చన్ రావచ్చు. కానీ డెఫినెట్గా మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కొన్ని డేస్ తర్వాత అసలు ఉండదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది మీకు డౌట్ రావచ్చు. మనం చేసిన కర్మలకి పాస్ట్ లైఫ్లో కావచ్చు, ప్రజెంట్ లైఫ్లో కావచ్చు, అలా అని చెప్పేసేసి ప్రజెంట్లో మీరేదో పెద్దగా చేసేశారు అందుకే మీ సమస్యలు వస్తున్నాయని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. గత జన్మలో కూడా మనం చేసిన ప్రాబ్లమ్స్కి ఇప్పుడు కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు తప్పు చేయకపోయినా ఎందుకు నేను ఇది ఫేస్ చేస్తున్నాననే సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. శని ప్రభావం ఉన్నప్పుడు నా తప్పు లేకుండా ఎందుకు నేను పడుతున్నాను, ఎందుకు నేను భరిస్తున్నాను, ఎందుకు నేను ఈ సిచ్యువేషన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారండి. అట్లనే శని గారు ఇచ్చే ఫలితాలు కూడా ఎప్పటికీ ఉంటాయండి. మనల్ని మార్చడానికే ఆయన ప్రయత్నిస్తారు. అంటే మనల్ని ఒక డిసిప్లిన్డ్గా ఉంచడానికి శని గారు ట్రై చేస్తారండి. మనం పాస్ట్ లైఫ్లోనో ఎక్కడో దగ్గర అహంకారంతో బిహేవ్ చేయడమో లేకపోతే ఎవరినైనా హర్ట్ చేయడమో చిన్న చిన్నవండి. ఇంకా అంటే ఏ స్టేజ్కి తీసుకొస్తారు అంటే మనము ఎదుటోళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాము, మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఆ పెయిన్ భరించినోడికి తెలుసు, మరి క్రియేట్ చేసిన నీకు కూడా ఆ పెయిన్ తెలియాలి కదా. సో ఆ భరించిన వాడి పెయిన్ ఎలా ఉంటుందో అని నీకు చెప్పాలి అనుకుంటారు శనిగారు ఆయన పీరియడ్లో. ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే కర్మ అంటే మనం గుడ్ కర్మ చేస్తే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ కర్మ, అట్లా అనమాట. మనం చేసిన పాపాలకి కానీ పాప కర్మలకి కానీ ఆయన రిటర్న్గా తన పీరియడ్లో వచ్చినప్పుడు మనకు నేర్పిస్తారు. మరి ఈయన ప్రభావం నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అనేది మనకు కూడా అనిపిస్తుంది. తప్పించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాబ్లమ్ని. సో ఆయన పీరియడ్లో మనము కొంచెం డిసిప్లైన్డ్గా అంటే హానెస్ట్గా ఉండడం, నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఆల్కహాల్ మానేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మా వల్ల అది అవుతలేదు అనుకుంటే కనీసం శనివారాల్లో మీరు నాన్ వెజ్ని తినకుండా ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే కనీసం మనం టెంపుల్స్కి వేయలేము, పెద్ద పెద్ద పూజలు చేయలేము, మాకంత ఓపిక ఉండదు అని అనుకున్నప్పుడు మనము అట్లీస్ట్ శనివారాల్లో ఆల్కహాల్ని కానీ నాన్ వెజ్ని కానీ అవాయిడ్ చేస్తే శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్గా చాలామంది లైఫ్లో ప్రూవ్ అయింది. ఖచ్చితంగా మీరు కొంతవరకు అయితే దాని సిచ్యువేషన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చండి. ఒకవేళ చాలా పీక్ ఉన్నది కొంత ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆల్కహాల్ నాన్ వెజ్ శనివారాల్లో మీకు మరీ ఓపిక ఉంటాయండి. మొత్తం కొన్ని డేస్ వరకు మానేసినా కూడా ఆ శని దశ వరకు మానేసినా కూడా చాలా బాగుంటుందండి. అలాగే
మీకు జనవరి 17, 2023 నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీకు మార్చి 29, 2025 తర్వాత ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఎందుకంటే అప్పటికి మీ అష్టమ శని తొలగిపోతుంది ఆ రోజుతో. మార్చి 30 నుంచి మీకు నవమ స్థానంలోకి శనిగారు వెళ్తారు. ఖచ్చితంగా నవమ స్థానం అంటే మీకు తెలుసు మంచి స్థానం అని. సో ఎప్పుడైతే శనిగారు నవమ స్థానంలోకి వెళ్తారో ఇప్పుడున్న లైఫ్ అయితే ఖచ్చితంగా మీకు ఉండదండి. ఆ రోజు ఖచ్చితంగా మీరు ఎంతైతే కోల్పోయారో తిరిగి అంత ఇస్తారండి. కాకపోతే ఇప్పుడు కొంచెం పాపస్థానంలో ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆయన ఏదైనా ఇస్తే ఖచ్చితంగా దానిని వాల్యూ మనకు తెలిసేలా ఇస్తారండి, తెలిసేలా చేస్తారు. ఎందుకంటే దాన్ని మనం అహంకారంతోనో అజ్ఞానంతోనో మనం ఒక దాని పట్ల మనం బిహేవ్ చేసి ఉంటాము. సో రిటర్న్లో అది మనకు రావాలి అంటే దాని విలువ తెలిసేలా చేస్తాడు, అంతే. ఖచ్చితంగా ఇస్తాడు, కానీ దాని విలువ తెలిసి మన హ్యాండ్కి ఇస్తాడనమాట. సో అది శనిగారి యొక్క డిసిప్లైన్డ్ బిహేవియర్ అండి. సో దీన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. శనిగారు ఇచ్చేది ఏదైనా సరే అండి, మనకు లైఫ్ పీరియడ్ ఉంటుంది, అది చాలా గొప్పగానే ఇస్తారండి. చాలా విలువలతో కూడి మనకు ఇస్తారు ఏదైనా సరే. సో మన లైఫ్లో శనిగారు కష్టాలు పెడుతున్నారంటే ఎప్పుడు మనం నెగిటివ్గా తీసుకోవద్దండి. ఖచ్చితంగా మనల్ని పాజిటివ్గానే తీసుకోవాలి మనం దాన్ని. ఎందుకంటే ఆయన నేర్పించిస్తారు అంతే. మనకు లైఫ్ పీరియడ్ ఉంటుంది. ఏదో మనకి ఆ పూట మనకి ఏదో ఇచ్చేసేసి మళ్ళీ లాగేసుకోవడం లాగా ఉండదండి. ఆయన ఇచ్చేవి ఏవి అయినా సరే నొప్పితో ఉంటాయి, కానీ పర్మనెంట్ ఉంటాయండి. ఇక మా కష్టాలు తీరవా అని అనుకునే కర్కాటక రాశి వారికి మార్చి 30 తర్వాత చాలా బాగుంటుందండి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కూడా ఏవి ఉండవు. యాక్చువల్గా మీరు చాలా ఫేజెస్ కూడా 2023 ఇప్పటి వరకు కూడా చాలా ఫేస్ చేశారు. ఇంతకంటే భయంకరమైన ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయరండి. ఖచ్చితంగా మీకు చాలా గుడ్ డేస్ అనేవి ఉంటాయి. మీకు మార్చ్ అంటే ఇక నుంచి కూడా మీకు డేస్ అనేవి మార్చికి దగ్గర వెళ్ళే కొద్దీ కూడా మీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా అంతే తగ్గుతూ వెళ్తూ ఉంటాయండి. ఖచ్చితంగా మీకు చాలా గుడ్ డేస్ ఉంటాయండి. మీకు పాసిబుల్ అయితే సాటర్డే రూల్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ మాకంత వీలు కాదండి అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మీరు నాన్ వెజ్ని, ఆల్కహాల్ని మానేసి చూడండి. చాలా బాగా ఇది మీకు యూజ్ అవుతుంది. దీనికి ఎట్లాంటి ఖర్చు కూడా ఉండదు, ఫ్రీగా. ఇది మన హ్యాండ్లోనే ఉంటుంది కదండి. దీన్ని కానీ మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు ఇంకా శని ప్రభావం నుంచి తప్పించుకొని కొంచెం బెటర్ రిజల్ట్స్ని మీరు చూడగలుగుతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్లీ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.